హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జై. ఇది నా ఫస్ట్ వీడియో యాక్చువల్లీ. మేబీ వ్లాగ్ అనుకోండి, ఏమని అనుకోండి. వీడు మన తమ్ముడు. మంచిగా మాట్లాడరా. వీడు మన దేవుడిచ్చిన తమ్ముడు లక్ష్మణ్. Motherfucking design all right now. Bring it down, bring it down, bring it down. I got 3 whole thoughts to the ఎప్పటి నుంచో మనలోనే అడుగుతున్నాము, వ్లాగ్ చేద్దాము, ఏదైనా అవుతా వీడియో పెడదాము, అదేది యూట్యూబ్లో. అంటే మనలో ఎక్కువ అసలు ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు. అందుకే నేనే ఏదో చిన్న అట్లా ట్రై చేస్తున్నా. మళ్ళీ మొదలెట్టారా? ప్రశాంతంగా ఉండనవర్రా? బతకనేరా మమ్మల్ని? లోపల కొంచెం షివరింగ్ గానే ఉంది, కానీ చూద్దాం. జస్ట్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఐ థింక్ యూ కెన్ సీ ఇట్. వెస్ట్ఫీల్డ్ సెయింట్ లూక్స్. సో ఇందులో ఈవెంట్ సినిమాస్ ఉంటాయి, షాపింగ్ మాల్స్, అన్నీ రెస్టారెంట్స్, ఈవెంట్ సినిమాస్. సో మెయిన్లీ మనకు న్యూజిలాండ్లో ఉండేటి రెండు సినిమాస్, ఈవెంట్ సినిమాస్ అండ్ హాయిట్ సినిమాస్. ఇంకా మిగతా చిన్న చిన్నవి ఉంటాయి, కానీ అది పెద్ద మన వాళ్ళు ఎవరు వెళ్ళరు. సో ఇప్పుడు మనకు ఆఫ్టర్నూన్ 12:20 అవుతుంది. సో పెద్ద ట్రాఫిక్ కూడా ఏం లేదు. సో మన తమ్ముడు లక్ష్మణ్ ఎప్పుడు 24 hours రీల్స్ స్క్రోల్ చేస్తూనే ఉంటాడు. డ్రైవింగ్ చేస్తూ రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటాడు. ఈవెన్ దో ఇట్స్ డేంజరస్. వెయిట్ సిగ్నల్ వాళ్ళలేదు. ఆ రీల్స్ ఆపరా కోసేపు. ఇంటికి ఎందుకన్నా ఆపరా. వచ్చేసాము. ఇదే మన శాండ్రింఘమ్. వెళ్ళరా. ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మొత్తం 80 ఉంటుంది, ఆఫ్లైన్ ట్రాన్స్పోర్ట్. సో ఇక్కడ మీరు చూడొచ్చు మన డిలైట్స్, శుభ్, మన ఇండియన్ రెస్టారెంట్, స్మార్ట్ డీల్ బజార్ అండ్ అవర్ ఫేమస్ బావర్చి రెస్టారెంట్. వెళ్ళిపోయింది, తీరలేదు. టోటల్ మొత్తం ఇండియన్ షాప్సే ఉంటాయి ఇక్కడ. ఇక మొత్తం టోటల్ సెన్సేషనల్ మండి కూర ఉంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు ప్యారడైజ్. లిక్కర్ సెంటర్. దిస్ ఈస్ ఆల్ శాండ్రింఘమ్. ఇకో ట్రావెల్స్. ప్యారడైజ్ మొత్తం ఇక్కడ కూడా ఉంటుంది. ఇక్కడ పార్టీ హౌస్ ఉంది. అండ్ ఇక్కడ ఫేమస్ టీ పాయింట్ ఒకటి ఉంటుంది, పిస్తా హౌస్. అది మన ప్యారడైజ్ వాళ్ళదే. గో 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 గో. ఇండికేటర్ ఇచ్చినావరా? సో ఇక్కడ న్యూజిలాండ్లో డ్రైవింగ్ గురించి పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమి ఉండదు. ఎందుకంటే మెయిన్లీ సో అంతే అండి, ఎక్కడైనా ఆబ్వియస్లీ అదే సిస్టమ్ ఉంటుంది, లేన్ డ్రైవింగ్. సో మన లేన్లో మనం ఉంటే ప్రాబ్లం ఏమి ఉండదు. సో మనకి ఎవరు హారన్ ఇవ్వడం కానీ అలాంటివి ఏం జరగవు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ అన్నీ ఆటోమేటిక్గా ఉంటాయి కదా సేమ్. అండ్ ఇంకొకటి ఏంటంటే రైట్ హ్యాండ్ సైడే ఉంటుంది స్టీరింగ్ వీల్, సేమ్ మన ఇండియాలో ఉన్నట్టు. అండ్ సో రౌండ్ అబౌట్ రైట్ ఉన్న ఇవన్నీ మాకెందుకు చెప్తున్నావు?
చిన్న చిన్న గల్లీల నుండి వెళ్తున్నాము. అదే టీ పాయింట్ అన్నా కదా, పిస్తా హౌస్. సో ఇది ఫస్ట్ వ్లాగ్ కాబట్టి ఎట్లయినా కొంచెం కొత్త కొత్త ఉంటుంది, ఏమో తెలీదు. మేబీ సో మన ఇక్కడ ఉన్న ఫేమస్ టీ పాయింట్ దగ్గరికి వస్తున్నాము. వచ్చేసామండి. ఏంటండి ఇదేనండి మన పిస్తా హౌస్. నితిన్ అన్న ఎప్పుడు ఇల్లు ఉంటాడండి 24 గంటలు. ఎవరు? నితిన్ అన్న ఫ్రమ్ గోయన్పేట. ఇది ఇంకొక టీ షాప్ అండి, చాయ్ ఫేమస్. ఇది కూడా పిస్తా హౌస్ వాళ్ళది చాయ్. యా, ఇంకేముంటాయి మన సాన్నింగంలో? అదే అండి మెయిన్ బావర్చి ప్యారడైస్. కొంచెం స్పైసీగా కావాలనుకుంటే బావర్చిలో తినాలి. ఇంకా అదే ఇక ప్యారడైస్ అయితే బాగా ఏమంటారు, మన మైల్డ్ ఉంటుంది బిర్యానీ. ఎక్కువ కివి వాళ్ళు తింటారు ఎక్కువ, మొత్తం ఇక్కడ లోకల్స్. ఏడ చాయ్ అది ఇప్పుడు ఓపెన్ ఉందా? ఓకే సరే. మరి మనోడు టీ తాగుదాం అన్నాడు, మనకు కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు టీ. పార్కింగ్ లేదు. సో యా, చూస్తున్నారు కదా ప్యారడైస్ చికెన్ కూడా సేమ్ కైండ్ ఆఫ్ మన కేఎఫ్సి స్టైల్లో ఉంటుంది. ఇది కూడా ప్యారడైసే, మొత్తం ప్యారడైస్ మొత్తం ఆ నుంచి. పార్కింగ్ లేదా? ఇది ఒక అంతే అండి, చిన్న సిటీ. మనలకు మన ఉంటే ఇక్కడికి వస్తారు ఆయన చిన్న చిన్న మీటింగ్లకు, బాత్కాల్ హోటల్కి. అదే మన పిస్తా హౌస్ ఫేమస్. ఇప్పుడు ఇంకీడే పెడితే ఇంత దూరం పెట్టి నడుచుకుంటావా మాడదాకా? సో వీడు మన తమ్ముడు లక్ష్మణ్, మనోడిది గడ్కోల్ విలేజ్. గడ్కోల్ ఏ మండల్ రా అది? సిరికొండ మండలా? సిరికొండ మండలం. మనోడు రివర్స్ పార్కింగ్ కొంచెం ఎక్స్పర్ట్. ఫ్యూచర్ ఉంది. సో ఇక్కడ చూడండి, ఇది జపనీస్లో ఉంది కదండి లాంగ్వేజ్. ఇక్కడ ఉండే కార్లు ఆల్మోస్ట్ అన్నీ మొత్తం జపాన్ ఇంపోర్టెడే ఉంటాయి. సో లాంగ్వేజ్ అందుకే ఇట్లుంటుంది అన్నట్టు. అండ్ గేర్ రాడ్ ఇక్కడ ఉంది. యా, సో మనం ఇప్పుడు పిస్తా హౌస్కి వెళ్ళి చిన్న అట్లా ఒక టీ తాగుదాం. సో ఇప్పుడు మనం టీ తాగడానికి పిస్తా హౌస్ వెళ్తున్నాము. దీని పక్కనే చికింగ్ ఉంది. ఇది కూడా మన ప్యారడైస్ వాళ్ళదే, ఇండియన్ రెస్టారెంట్. అరే ఇది మామూలుగా ఓన్లీ వీకెండ్ ఈవినింగ్ ఏదో అన్నారు మరి. టైమింగ్ సీనియర్స్ కదా, మంచి సీటింగ్ కూడా ఉంటుంది ఇక్కడ. సో నువ్వు తీసుకో ఇరానీ చాయ్. తీసుకో, ఏదో ఒక బిస్కెట్ తీసుకో. ఫోన్ లాగుతున్నాను. చాయ్ బిస్కెట్. సో ఇక్కడ చూశారు కదా అండి, జస్ట్ ఇరానీ చాయ్ స్మాల్ 2.5 విత్ బిస్కెట్ అంటే ఇంకా 50 cents ఎక్స్ట్రా. యూ కెన్ చూస్ ఎనీ బిస్కెట్ లైక్ ఉస్మానియా, క్యాష్యూ. యా, సో
సో ఇక్కడ చూస్తే చూడొచ్చు పిస్తా బిస్కెట్ కిరాణా చిన్న కావాలంటే పప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. చాయ్ విత్ బిస్కెటా? బిస్కెట్ ఇదే అండి మన ఫేమస్ పిస్తా హౌస్. మనలో అడ్డ బాగా కనిపిస్తుంది, ఒక పెద్ద అడ్డ. ఇక్కడికి వచ్చి గంటలు గంటలు మీటింగ్స్ పెడతారు. తమ్ముడు లక్ష్మణ్ ఏం వర్కౌట్ చేసాము ఈరోజు జిమ్లో? లెగ్స్. యా టీ తాగడం అయిపోయింది. మన లక్ష్మణ్ కార్ తీసుకురావడానికి వెళ్ళాడు. చూస్తున్నారు కదా, అక్కడ ఉన్నాడు మన తమ్ముడు లక్ష్మణ్. సో న్యూజిలాండ్ చాలా పీస్ఫుల్ ఉంటుందండి కంట్రీ. చాలా అంటే చాలా పీస్ఫుల్ ఉంటుంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది. కాకపోతే కొంచెం ఎర్నింగ్ వైజ్ అదే ఇన్కమ్ వైజ్ కొంచెం తక్కువనే ఉంటుంది. మరి ఆస్ట్రేలియా అంతేం ఉండదు. బట్ ఓకే. ఏం చేద్దామంటావు మరి? ఏం చేద్దామంటావా? క్యారీ స్ట్రీట్. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ అవర్ తమ్ముడు లక్ష్మణ్. నేను చెప్పిన అండి ప్రియాస్ మనదే. మనం ఇక్కడ ఆల్మోస్ట్ చాలామంది వాడతారు. ఇదే మన కారు. వెయిటరా లోటస్ సూపర్ మార్కెటా? సో మనోడు లోటస్ సూపర్ మార్కెట్కి వెళ్దాం అంటుండు. అక్కడ వచ్చిన ఏమన్నారు తీసుకున్నాడు? ఎల్లిపాయలు ఆవిడకి దొక్కితే వెళ్ళిపోయి తీసుకుందామా? ఏడా స్మార్ట్ బజార్ నడుపు. సో లోటస్కి వెళ్ళట్లేదు మేము. అఫ్కోర్స్ ఇది కొంచెం కామెడీ అని ఉంటుంది వీడియో. ఇట్లనే మీరు జోక్లు వేసుకుంటారని తెలుసు. సైడ్కి కమెంట్స్ కూడా వస్తాయి, మాకు కూడా తెలుసు. మరి ఏం చేస్తాం, ఏదో ఒకటి ట్రై చేద్దామని చేసినాం. మరి జస్ట్ ఫర్ ఫన్ అంతే, టైం పాస్, చిల్ బ్రో. బుచ్చారి మొత్తం ఇండియాని మన వెంకీస్ మంచి మీల్స్ ఉంటాయి. బావర్చి మన ఫేమస్ బావర్చి వచ్చేసింది. టేక్ అవే బావర్చి. అరే ప్యారలల్ పార్కింగ్ అయ్యారా? సో ఇదే మన స్మార్ట్ డీల్ బజార్. ఇది కూడా ఒక పెద్ద ఇండియన్ సూపర్ మార్కెట్. అండ్ ఇది వచ్చేసి మన సత్య, వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ రెస్టారెంట్స్ ఇన్ ఆక్లాండ్. మన తెలుగు వాళ్ళదే ఇది. అప్పట్లో ఫేమస్ అండి, ఇప్పుడు కూడా ఫేమస్ కదా. వేరే లెవెల్ ఉంటుంది. స్టార్టర్స్ అవన్నీ ఐటమ్స్ కొంచెం ఎక్స్పెన్సివ్, బట్ యా ఓకే. గోపన్న కదా వినదన్న. ఇగో ఇది ఇంకో కార్ అండి, ఆక్వా. ఇది కూడా హైబ్రిడే. ఇక వాడితే మనం మోస్ట్లీ ఇవి అయితే ఆక్వా, లేకపోతే ప్రియాస్. కొంచెం పార్కింగ్ అది ఈజీ కావాలనుకుంటే ఆక్వా వాడచ్చు. హ్యాచ్ బ్యాక్ కానీ ప్రియాస్ కొంచెం కంఫర్ట్ వైజ్ ఇది బెటర్. ఏది మన ప్రియాస్ గులేందో నాకైతే అర్థమైతలేదురా. ఇక్కడనే మొత్తం మీట్ షాపు, ఆక్లాండ్ హలాల్ మీట్ ఇవన్నీ ఉంటాయి. లాంగ్వేజ్ మనకు కొంచెం ప్యారలల్ పార్కింగ్ కష్టమే, బట్ సెట్ అవుతుంది. సమోసా ఏంటారా? చాయ్ సమోసా చెప్పినాం కదా అండి. మన
సమోసా తినాలనిపిస్తుంట మనోడికి. చిన్న ఒక ట్రై చేద్దాం. ఇదే మన సత్య రెస్టారెంట్. ఏ వినోద్ బాయ్ తినే మన వినోద్ అన్న. ఫ్రమ్ ఎక్కడ మీరు ఎక్కడ నుండి? విజయనగరం అన్న. విజయనగరమా? ఓకే ఓకే. హలో. ఇవి అన్న చాలా కష్టపడతాడు అన్న. దోశ ఇది మన ఇండియన్ రెస్టారెంట్. మొత్తం దోశలు 70 mm, 90 mm, 120 mm. సో మీరు చూస్తే ఇక్కడ డైనింగ్ ఉంటుంది. సేమ్ మన ఇండియన్ స్టైల్. ఇక వీటిని మనం అంటే బొంతనా బొంత ఆ లైటింగ్ బొంతలు మొత్తం రాగి గ్లాసులు. బాగా అథెంటిక్గా ఉంటుంది. ప్యూర్లీ అథెంటిక్ సౌత్ ఇండియన్ రెస్టారెంట్ సత్య. సో దిస్ ఈస్ అవర్ ఫేమస్ స్మార్ట్ డీల్ బజార్. లొట్టో ఉంది కదా, చూసిన లొట్టో న్యూజిలాండ్ లాటరీ. ఇది మన సత్య. ఇది స్మార్ట్ డీల్ బజార్. ఇందులో టోటల్ ఇండియన్ గ్రాసరీ స్టోర్. అంకుల్ సే హాయ్. Say hi to this YouTube channel. This is Indian grocery supermarket. ఏమైనా దొరుకుతలే గార్లిక్? తీసుకో. లొట్టో అండి. లొట్టో న్యూజిలాండ్, లొట్టో ఆస్ట్రేలియాలో ఉంటుంది కదా. బాగానే ఉంటాయి లాటరీ. ఇక్కడ పెద్ద ప్రైజింగ్ వచ్చేసి ప్రజెంట్ ఎంత అండి, 5 million ఉంది. ఎవరికి రాకపోతే ఎవ్రీ వెన్స్డే అండ్ సాటర్డే ఉంటుంది డ్రా. సో ఎవరికి లాటరీ రాకపోతే అది పెరుగుతూ ఉంటుంది. అట్లా ఒక 45 million వరకు వెళ్ళింది హైయెస్ట్. మేబీ నాకు కూడా అంత ఎగ్జాక్ట్గా వెళ్ళలేదు. అరౌండ్ 40 to 45 వెళ్ళింది అనుకుంటా. ఇంకా హౌ మచ్ అంకుల్? $3. $2.99. ఓకే, $3. ఇంకేమైనా అయితే చూడ. టోటలీ మన ఇండియన్ గ్రాసరీస్ అన్నీ దొరుకుతాయి. టోటల్ కుర్కురేలు, లేస్లు, చిప్స్ ప్యాకెట్లు, అవి ఇవి. అంకుల్ ఇట తేడా చూస్తున్నాడు. వీడియో తీయలేదు, అర్థమైతే లేదు. అరే ట్రారా. ఫ్యాంటా, కోక్, డ్రింక్స్ మొత్తం ఇండియా సూపర్ మార్కెట్ టోటల్ ఎక్కువ ఉంటాయి. మనకు కావాల్సింది అయితే గార్లిక్ లొకేషన్. గార్లిక్ మన బూస్ట్, హార్లిక్స్, వాట్ నాట్ ఎవ్రీథింగ్. కార్యక్రమ పార్కేషన్ సేమ్ ఇండియాకి వచ్చిన ఫీలింగే ఉంటుంది ఇక్కడికి వస్తే. మనం అవుట్ ఆఫ్ ద సిటీ వెళ్తే, కంట్రీ సైడ్ వెళ్తేనే యాక్చువల్ న్యూజిలాండ్ మంచి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇక్కడ లోకల్ సిటీ అయితే మొత్తం పెద్ద ఏమి ఉండదు. అంటే అటు డౌన్ టౌన్ ఉంటుంది, స్కై టవర్ అవి, క్యాసినో అవి బాగానే ఉంటుంది. కానీ ఇంకా మంచి ఎక్స్ప్లోర్ చేయాలంటే అవుట్ ఆఫ్ ద సిటీ వెళ్ళాలి. ఈ రోజు నాతో మాట్లాడడానికి ప్రయత్నించకండి, సెల్ఫీలు తీసుకోవడానికి ప్రయత్నించకండి, చుట్టూ నలుగురి కంటే ఎక్కువ ఉండడానికి ప్రయత్నించకండి.